తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయాలను తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్. బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సింగిల్ స్క్రీన్స్ కు ఊపిరి పోసేలా ఉన్నాయని అన్నారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి. ఈ నిర్ణయంపై సీఎం సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు చేసి సినిమాలు తీశామని టికెట్ రేట్లను పెంచుతున్నారు. దీనివల్ల థియేటర్స్ కు ప్రేక్షకులు రాలేకపోతున్నారని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ తెలిపారు. సీఎం నిర్ణయంతో సింగిల్ థియేటర్లకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఈరోజు పాల్గొన్నది కేవలం మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు మరియు సినిమా టికెట్ల రేట్లు ముందు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వనన్నారు. దానికి తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం సార్. మేము ఆల్రెడీ ఒక 5 days బ్యాక్ 6 days బ్యాక్ దిల్రాజ్ గారు చైర్మన్గా ఓట్ తీసుకున్న రోజే మొట్టమొదటి రోజే దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ రేట్లు ఇట్లా పెంచడం వల్ల ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో 100 రూపాయలు ఉంటుంది, సైంధవ రాగానే 150, బాలకృష్ణ రాగానే 200, ఇంకొకటి పుష్ప రాగానే 300. ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే మొదటి 3-4 రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్, హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్, లేబరే చూస్తారు. వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కూడా మాకు బాధాకరంగా అనిపిస్తున్నది. దయచేసి టికెట్ రేట్లు ఏదైనా ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్రాజ్ గారు దరఖాస్తు చేయడం జరిగింది. లక్కీగా అదే విషయం సీఎం గారు నిన్న ఇంకొక సందర్భంలో చెప్పాడు కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం. అట్నే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ అనౌన్స్మెంట్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి, ఇటు ఇండస్ట్రీకి, అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈరోజున ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. ఇప్పుడు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి,